ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ధర్నాలు ఒక బూటకం, ఒక నాటకం. ఎందుకు అంటే ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు ఒక్క ఛాన్స్ అని ఊరూరో తిరిగితే, పాదయాత్ర చేస్తే, నిన్ను నమ్మి అధికారం ఇస్తే నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు, ఈ రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసినందుకు, నిరుద్యోగులకు సంబంధించి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెయ్యినందుకు, అన్నా క్యాంటీన్ రద్దు చేసినందుకు, కేంద్ర పథకాలు రద్దు చేసినందుకు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్కర్స్ సప్లాన్ రద్దు చేసినందుకు, అలాగే ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించినందుకు, ఎంతోమందిని బాధ పెట్టినందుకు నిన్ను ప్రజలు ఎప్పటికీ ఆదరించరు. నువ్వు ఎన్ని ధర్నాలు చేసినా, తల్లకిందులుగా తపస్సు చేసినా, 5 సంవత్సరాల నీ పాలనలో నువ్విచ్చిన హామీల్ని ఒక్కటి కూడా నెరవేర్చకపోయినా, నువ్వు అనేక పథకాలు ప్రకటించి మొదటి 4 ఏళ్ళు ఏమీ చేయకుండా ఉండి ఎన్నికలకు ముందు 6 నెలలు నువ్వు పథకాలు పెట్టినా, ఇవన్నీ ప్రజలు గమనించారు. జగన్మోహన్ రెడ్డిని ఆదరించడానికి ఈ రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు రేపు తలపెట్టిన ధర్నా పట్ల ప్రజలు చీకొడుతున్న విషయాన్ని సందర్భంగా నీకు తెలియజేసుకుంటూ, ఎప్పటికీ నేను నమ్మరని నేను తెలియజేసుకుంటూ నీ యొక్క నాటకాలు కట్టిపెట్టమని హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని అన్ని విధాల అన్ని రంగాల్లోని పూర్తిగా అధపాతాళానికి తొక్కి మరి ప్రజల యొక్క చేత్కారానికి గురయ్యి అతను 11 సీట్లకి పరిమితం చేయడం జరిగింది. దానికి ఒకటి కాదు కారణం, లక్ష కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పక్కన ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేదా ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అన్ని కులాలని అన్ని వర్గాలని ఈయన దారుణంగా హింసించి చేయడం జరిగింది. అలాగే ఆయన హయాంలో మరి పెరగని వస్తువు అంటూ లేదు, అన్నీ కూడా ఆకాశాన్ని అంటున్న ధరలు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఎన్హాన్స్ చేసి హౌస్ ట్యాక్స్లు కానీ, లేదంటే ఇంకోటి కానీ, లిక్కర్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ అన్నీ ఆయన హయాంలో జరిగి ఆయన ఎంతసేపు దోచుకోవడం ఈ కాన్సెప్ట్ మీద ఎదరికెళ్ళి 5 సంవత్సరాలు పరిపాలించి లక్షల కోట్లు ఆయన కూడబెట్టుకున్నాడు. ఈవేళ ప్రజలందరూ అది గమనించి మరి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని అఖండమైన మెజార్టీతో గెలిపించి అతన్ని 11 సీట్లు పరిమితం చేసి ఇంటి దగ్గర కూర్చోబెడితే ఇంకా అతనికి బుద్ధి రాకుండా, అతను గుణపాఠం నేర్చుకోకుండా ఇంకా మళ్ళీ చదువునమ్మా అని రేపు వెన్నుపోటు దినోత్సవం పేరు పెట్టి ప్రజల ముందుకు వస్తున్నాడు. ప్రజలందరూ కూడా దీన్ని చేతకరించుకుంటున్నారు. ఇతను చేసే కార్యక్రమాలు గతంలో చేతకరించుకున్నారు, అది కొనసాగింపుగా అయితే చేస్తాడు తప్పించి అతను గుణపాఠాలు గతంలో చేసిన పొరపాటు నుంచి బయటకు వచ్చి గుణపాఠం నేర్చుకుంటలేదు. ఇంకా అదే తప్పులు కంటిన్యూ చేస్తూ వాళ్ళకున్న సాక్షి మీడియా కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇవన్నీ వాడుకుని, అలాగే యూట్యూబ్లు ఇవన్నీ వాడుకుని అసత్య ప్రచారాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద చేస్తూ ఆయన పబ్బం గడుపుకుంటూ రేపు వెన్నుపోటు దినోత్సవం అని పెద్ద పేరు పెట్టి చేస్తున్నాడు. నిజంగా ఆయనకన్నా వెన్నుపోటు దాటి ఇంకొకటి లేడు. ఎందుకంటే కని పెంచిన తల్లిని వెన్నుపోటు పొడిచాడు, అలాగే తోడబుట్టిన సోదరిని వెన్నుపోటు పొడిచాడు, సొంత బాబాయిని గొడ్డల పోటుతోటి నరికి చంపాడు. ఇలాంటి వ్యక్తి ఏమాత్రం అర్హత ఉందని ఇలా వెన్నుపోటు దినోత్సవాలు చేసుకున్నారు. మేము ఎవరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరో వెన్నుపోటు పడలేదు. ఇతనే వెన్నుపోటుకి నాయకుడు. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు కాదని తెలియజేసుకుంటూ ఇలాంటి ఎవరో కూడా ప్రజలు హర్షించాలని ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సన్మార్గంలో ప్రయత్నించి ప్రజల్ని ఎలా చేయాలో అన్నది దాని మీద వెళ్తే నీకు ఆదరిస్తారు తప్పించి ఎప్పుడు నిన్ను ఆదరించాలని తెలియజేసుకుంటాను.